హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు రవి బైక్ గ్యారేజ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి హోండా యాక్టివా ఎడ్డు బోర్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ బెడ్డింగ్ బోల్టు, షాక్ అబ్జర్వర్, కార్బొరేటర్, సైలెన్సర్ అనేది ఓపెన్ చేసేసాను అనమాట. ఆల్రెడీ తీసేసాను. ఈ విధంగా ఉంటుంది. మనము బెడ్డింగ్ బోల్టు ఇవన్నీ తీసేసినట్లయితే బ్యానెట్ అనేది సపరేట్ వెళ్ళిపోతుంది. ఈ ఇంజన్ అనేది పర్టికులర్ ఇంజన్ అనేది వచ్చేస్తుంది అనమాట సైడ్కి. తర్వాత ఈ సెక్షన్ వాల్ పైప్ ఉంటుంది ఫ్రెండ్స్. సెక్షన్ వాల్ పైప్ అనేది బోల్ట్ అనేది తీసేసినట్లయితే పైప్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇవి కవర్ ఉంటుంది కదా బోర్ కవర్స్ అనేది స్క్రూస్ ఉంటాయి. ఇటువైపున ఒక 10 సైజ్ బోల్ట్ ఉంటుంది సైడ్కి, అటువైపున 8 సైజు బోల్ట్ అనేది 2 ఉంటాయి. 2 స్క్రూస్ అనేది ఉంటాయి. అవి తీసినట్లయితే మనకి కవర్స్ సపరేట్గా వచ్చేస్తాయి. మనము ఏముందన్నా బోల్ట్ అనేది తీసేసినట్లయితే ఇంజన్ ఓపెన్ అయిపోతుంది కదా అనుకుంటారు. బట్ అది అయితే రాంగ్. ఇంజన్ను ఫిట్టింగ్ ఏ విధంగా ఉంటుందో విప్పేది కూడా అదే ప్రొసీజర్ అనేది ఉంటుంది. యావదైనా ఇంకా యావది విప్పాలి అనే దాని గురించి మీరు ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఉన్నట్లయితే మీరు ఇంజన్ అనేది చేతులారా పాడు చేసుకున్నట్లే. సో దానికోసం అనేది ఇంజన్ విప్పేది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంజన్ పని నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చూడొచ్చు. 8 సైజు బోల్ట్ అనేది ఉంటుంది. కవర్వి ప్యాన్ కవర్ వస్తుంది కదా, ప్యాన్ కవర్ది 8 సైజు బోల్ట్ పైన ఒకటి దిగువ ఒకటి ఉంటుంది. ఆ బోల్ట్ అనేది విప్పినట్లయితే స్క్రూస్ ఉంటాయి. 2 స్క్రూస్ తీసినట్లయితే ఈ విధంగా 8 సైజు ట్యూబ్లర్ అనేది యూజ్ చేసి తీయండి. స్క్రూస్ అనేది 2 స్క్రూస్ ఉంటాయి. 2 స్క్రూస్ తీసినట్లయితే ఇది పర్టికులర్గా ప్యాన్కి సంబంధించినదే కవర్ అనేది సపరేట్ అయిపోతుంది దాంట్లో నుంచి, ఆ కవర్ల నుంచి. మీరు విప్పేటప్పుడు అంతే చాలా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది. ಯಾವುದೇ బైక్ కావచ్చు, యాక్టివా బైక్ అనేదే కాదు, ఇది యాక్టివా 3G అనమాట. యాక్టివా 3G బైక్ ఇది. మీరు యాక్టివా బైక్స్ ಯಾವುದೇ ఒక బైక్ ఇప్పడానికి యాక్టివాది ఈ వీడియో అనేది మీకు బాగా యూజ్ఫుల్ అనేది అవుతుంది. యాక్టివా బైక్స్ అనేది ఇదే విధంగానే ఉంటాయి. ಯಾವುದೇ బైక్ కావచ్చు, మీకు అర్థమైపోతుంది బైక్ ఎలా విప్పాలనే దాని గురించి. ఈ విధంగా కవర్స్ అనేది తీసేసినట్లయితే మనకి లోపల ఉంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కవర్ అనేది ఉంటుంది, హెడ్ కవర్ అనేది 10 సైజ్ బోల్టాలు ఉంటాయి, పైన ఒకటి దిగువ ఒకటి. అవి తీసేసినట్లయితే మనకి హెడ్ క్యాప్ అనేది వచ్చేస్తుంది బయటికి. ఎక్కువగా మీరు ట్యూబ్లరు, రింగు ఇవే యూజ్ చేయండి. స్పానర్స్ అనేది ఎక్కువ యూజ్ చేయొద్దు. ఎందుకంటే స్పానర్స్ అనేది యూజ్ చేసినట్లయితే కొన్ని టైట్ ఉంటాయి బోల్టాలు అనేది. అవి బోల్టాలు అనేది స్లిప్ అయినట్లయితే మళ్ళీ విప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అంతే. సో దానికోసమని స్లిప్ అయిపోతే బోల్టాలు కావచ్చు, నెట్లు కావచ్చు, అవన్నీ కష్టం ఇప్పడానికి. సో దానికోసమనే రింగు, ట్యూబ్లరు, బిట్లు ఇవే యూజ్ చేయండి అయినంతకి. తర్వాత హెడ్ బీడింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా హెడ్ బీడింగ్ అంటే మీరు హెడ్ బీడింగ్ ఏమైనా వేసుకోవాల్సి ఉంటే ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మాత్రమే మీరు 3 బాండ్ అనేది పెట్టుకున్నట్లయితే మీకు ఆయిల్ ఇది అనేది ఉండదు, ఆయిల్ లీకేజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎవరైతే హెడ్ బీడింగ్ వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అంతా ఈ డస్ట్ అంతా కూర్చొని ఆయిల్ అంతా ఒక దీని తర ఉంటుంది, అంతా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. టెన్షనర్ అనేది పైన 10 సైజు బోల్టాలు ఉంటుంది మామూలు. ఇదైతే దీంట్లో యాక్టివ్లో వచ్చేసి స్క్రూ ఉంటుందన్నమాట. దాని దిగువ ఒక ఓరింగ్ కూడా ఉంటుంది. స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అది సెంటర్ స్క్రూ అనేది టెన్షనర్ పైన. తర్వాత మనము బెల్ నేను చూడొచ్చు అటువైపున ఒక చేత్తో ప్యాన్ అనేది పట్టుకున్నాను. ఇటు ఏదైతే 8 సైజు బోల్టాలు ఉన్నాయో క్యామ్ షాఫ్ట్ వీల్ అనేది తీస్తున్నాను అనమాట. ఈ విధంగా ప్రొసీజర్ అనేది ఫాలో కావాలి. తెలియకుండా వాళ్ళు అయితే ఎలా ఇప్పాలి మీకు తెలియదు కదా. సో దానికోసం అనేది ఈ వీడియో అనేది బాగా యూజ్ఫుల్ అవుతుంది మీకు. తర్వాత 10 సైజు బోల్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. టెన్షనర్ అనేది టైమింగ్ చైన్కి, ఆ టెన్షనర్ అనేది టైమింగ్ చైన్ అనేది పట్టి ఉంచుతుంది అనమాట. ఎలాంటి సౌండ్ రాకుండా ఉండాలంటే టక్ 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 మన సౌండ్ వస్తుంది కదా టైమింగ్ చైన్ది, అలాంటి సౌండ్ ఏమైనా వచ్చినట్లయితే టైమింగ్ చైన్ లేదా టెన్షనర్ అనేది ప్రాబ్లం ఉంటుంది. ಯಾವುದೇ బైక్ కావచ్చు, ఇదే అని కాదు, ಯಾವುದೇ బైక్ కూడా అదే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే. ఈ ఏదైతే టైమింగ్ చైన్ క్యామ్ షాఫ్ట్ వీల్ ఉంది కదా, క్యామ్ షాఫ్ట్ వీల్ అనేది ఆ బోల్టాలు అనేది తీసేసి మనము పర్టికులర్గా ఏదైతే హెడ్కి సంబంధించిండే స్క్రూసు, బోల్టాలు, నెట్లు అవన్నీ కూడా ఒకే సైడ్కే మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మిస్ మ్యాచ్ అనేది కాకూడదు. ಯಾವುದೇ ఇది కావచ్చు, పర్టికులర్గా దానికి సంబంధించినదే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మనము
క్యామ్ షాఫ్ట్ వీల్ అనేది తీసేయాల్సి ఉంటుంది. తర్వాత ఇటు సైడ్కి మనకి 10 సైజు బోల్టాలు ఉంటాయి ఫ్రెండ్స్, పొడవాటివి. ఆ బోల్టాలు అనేది తీయాల్సి ఉంటుంది. అది హెడ్ విత్ బోర్ రెండు పట్టి ఉంచుతుంది అనమాట ఒక సైడు. సెంటర్లో వచ్చేసి మనకి 12 సైజు నెట్లు అనేది ఉంటాయి. నెట్లు తర్వాత 4 వాచర్లు అనేది ఉంటాయి. ఇటు సైడ్న మనకి 10 సైజు బోల్టాలు మాత్రమే ఉంటాయి, పొడవాటివి. ఈ విధంగా ట్యూబ్లర్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ ట్యూబ్లర్ తప్పితే మనకి వేరేది యావది ఇది కాదు. సో దానికోసమనే ట్యూబ్లర్ యూజ్ చేస్తున్నాను. ఇంజన్ అనేది విప్పేటప్పుడు అంతే మనము 1కి 2 సార్లు బోల్టాలు ఉన్నాయా లేదా, తీసినామా లేదా అని 1కి 2 సార్లు అనేది చెక్ చేసుకొని మనము ఇంజన్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మనం అన్నీ తీసేసినామని తట్టి కొట్టి తీసినట్లుగా అయితే ఇవి అల్యూమినియం కేసులు అనేది పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మీరు మీ చేతులారా మీరే పాడు చేసుకున్నట్లు ఉంటుంది. సో దానికోసమని ఇంజన్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వహించాలో ఇంజన్ ఓపెన్ చేసేటప్పుడు కూడా అంతే జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది. ఈ 12 సైజు నట్లు ఉంటాయి ఫ్రెండ్స్. 12 సైజు నట్లు అనేది రింగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ రింగ్ లేదా ట్యూబ్లరు యూజ్ చేసి 4 నట్లు తీసేసి మనకి సైడ్కి ఒక వాచర్ ఉండి ఒక నట్ ఉంటుంది 10 సైజ్ది. అది తీసినట్లయితే మనకి క్యామ్ షాఫ్ట్ అనేది లోగా నుంచి బయటకు తీయడానికి ఆ ఒక హోల్డర్ తర పట్టి ఉంచుంటుంది అనమాట 10 సైజ్ది బోల్ట్ అనేది. ఆ సైడ్ది తీసాను కదా అప్పుడే నేను అది. తర్వాత 4 12 సైజు నట్లు ఉంటాయి. ఆ నట్లు అనేది తీయాల్సి ఉంటుంది. 4 వాచర్లు ఉంటాయి, 4 నట్లు ఉంటాయి అన్నమాట. మనకి స్ప్లెండర్ ప్లస్ అలాంటి బైక్లో అయితే వాచర్లు అనేది ఒకటి కాపర్ అనేది వాచర్ వస్తుంది. సో ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు, మామూలు అన్నీ కూడా ఒకే విధంగానే ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ హెడ్ అనేది ఆ విధంగా ఉంటుంది. వాల్స్ అనేది మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, బాగున్నాయా బాగలేదా అనేది. ఇది గ్యాస్కెట్ అంటారు. గ్యాస్కెట్కి డాల్ బుషెస్ అనేది ఉంటాయి, క్రాస్ సైడ్గా డాల్ బుషెస్ ఉంటాయి. గ్యాస్కెట్ అనేది అంతే మనము కొత్తది వేసుకోవాలి ఇంజన్ అనేది ఫిట్ చేసేటప్పుడు. హెడ్ బోరు మధ్యలో వచ్చేది గ్యాస్కెట్. టైమింగ్ చైన్ ప్యాడ్లు కూడా అంతే ఒకటి వచ్చేస్తుంది, ఒకటి లోగానే ఉంటుంది. చూడొచ్చు నేను ప్యాకింగ్ కూడా అంతే బాగానే ప్యాకింగ్ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫిట్ చేసేటప్పుడు. సీజింగ్కి స్టార్ట్ అయింది, స్మోక్ అనేది వస్తుంది. సో గీతలు అనేది పడినాయి కదా పిస్టన్ పైన, ఈ విధంగా పడినట్లయితే మనకి స్మోక్ ఆయిల్ అనేది వచ్చి ఇదయ్యి స్మోక్ అనేది వస్తుందన్నమాట, వైట్ స్మోక్. సో అలాంటప్పుడు బోర్ అనేది ఆయిల్ అనేది బిరిన ఖాళీ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు వైట్ స్మోక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో దానికోసం అనేది నేను ఈ హెడ్ బోర్ మాత్రమే ఇప్పుతున్నాను, ఇంజన్ అనేది ఓపెన్ చేయట్లేదు. పిస్టన్ అనేది ఎలా తీయాలంటే 2 సర్క్లిప్ లాక్స్ ఉంటాయి అటువైపు ఇటువైపు. ఒక లాక్ తీసినట్లయితే లోగా పిన్ ఉంటుంది కనెక్టివిటీ రాడ్కి పిస్టన్కి. ఆ పిన్ అనేది బయటికి ఆ విధంగా నెట్టినట్లుగా అయితే మనకి పిస్టన్ అనేది కనెక్టివిటీ రాడ్ నుంచి బయటకు అనేది వచ్చేస్తుంది. మీరు పిస్టన్ అనేది బయటకు తీయచ్చు. ఈ విధంగా తీయాల్సి ఉంటుంది యాక్టివ్గా ఇంజన్ అనేది ఓపెన్ చేయాలంటే. హెడ్ బోరు ఈ విధంగా వచ్చేస్తుంది పిస్టన్ అనేది బయటికి. కనెక్టివిటీ రాడ్ అంతే బాగుందా లేదా అని చెక్ చేసుకొని మనం ఇచ్చేయాల్సి ఉంటుంది. నేను ఇది ఎందుకు ఇప్పుతున్నానంటే ఈ ప్యాన్ మ్యాగ్నెటిక్ బెల్ ఎందుకు ఇప్పుతున్నానంటే, నేను ಯಾವುದೇ బైక్ యాక్టివ్ బైక్ చేసేటప్పుడు నేను ఆయిల్ పంప్ అనేది కొత్తది అనేది వేస్తానన్నమాట. సో దానికోసం అనేది నేను మ్యాగ్నెటిక్ బెల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మ్యాగ్నెటిక్ బెల్ పైన ప్యాన్ ఉంది కదా కూలింగ్ ప్యాన్, ఆ ప్యాన్ అనేది తీసేసినట్లయితే మనకి 3 బోల్టాలు ఉంటాయి. 10 సైజు బోల్టాలు తీసినట్లయితే ఈ విధంగా బిట్ రాడ్ యూజ్ చేసి మ్యాగ్నెటిక్ బెల్ సైడ్ ఉండేటువంటి నట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వాచర్ ఉంటుంది దీనికి. మ్యాగ్నెటిక్ బెల్ అనేది నట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనము పుల్లర్ యూజ్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది బయటికి ఈజీగా రాదు. ఎందుకంటే దానికి ఒక కీ అనేది ఉంటుంది లోపల, అది టైట్గా అనేది పట్టి ఉంచుంటుంది అనమాట. సో దానికోసమనే పుల్లర్ అనేది ఈ విధంగా బెల్క్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. రాంగ్ థ్రెడ్ పోతుంది అనుకున్నట్లుగా అయితే అది టైట్గా వెక్కుతుంది అనమాట. సో అలాంటప్పుడు మీరు వేయడానికి పోకూడదు. టైట్గా పోయినట్లుగా అయితే ఈ విధంగా లూజ్గా పోతుంది,
మామూలుగా అనుకొని టక్ మనీ ఇది ఏదైతే రాడ్ ఉందో ఆ రాడ్ని కొట్టినట్లుగా అయితే మ్యాగ్నెటిక్ బెల్ అనేది బయటకు అనేది వచ్చేస్తుంది. చూపిస్తాను మీకు. ఒక చేత్తో నేను మ్యాగ్నెటిక్ బెల్ అనేది ఆ విధంగా పట్టి ఉంచాను. ఒక చేత్తో ఆ రాడ్ అనేది కొడుతున్నాను అనమాట. కొట్టినట్లుగా అయితే మనకి ఆ విధంగా బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మ్యాగ్నెటిక్ బెల్. ఇది కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట బైక్కి. తర్వాత ఇక్కడ కాపర్ది కాయిల్స్ అనేది ఉంటాయి. కాపర్ కాయిల్ది 2 8 సైజు బోల్టాలు ఉంటాయి. 8 సైజు బోల్టాలు అనేది తీసేయాల్సి ఉంటుంది. ఆ 2 తీసినట్లయితే మనకి మ్యాగ్నెటిక్ ఇది కాపర్ కాయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సైడ్లో వచ్చేసి ఒకటి కాయిల్ తర ఉంటుంది. ఆ కాయిల్ అంతే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాయిల్ ఏం పని చేస్తుందంటే మనకి స్పార్క్ అనేది పర్టికులర్గా మ్యాగ్నెటిక్ బెల్ పైన ఒక ఇది ఉంటుంది. ఆ కాయిల్ దగ్గరికి పోయినట్లయితే టక్ మనీ స్పార్క్ అనేది వస్తాయి. సో దానికోసం అనేది ఆ కాయిల్ అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా కాపర్ కాయిలు అదేవిధంగా దిగి ఉండేటువంటి కాయిల్ అనేది తీసినట్లయితే మనకి రౌండ్గా ఉండేటువంటి ఒక ప్లేట్ అనేది వస్తుంది, కవర్ ప్లేటు. ఈ ప్లేట్ అనేది 10 సైజ్ బోల్ట్ ఉంటుంది. 10 సైజ్ బోల్ట్ అనేది తీసినట్లయితే ఆ కవర్ అనేది బయటకు వచ్చేస్తుంది, రౌండ్గా ఉండేటువంటి చిన్నది. దీని లోపలే మనకి ఆయిల్ పంప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ పంప్ అనేది యాక్టివా బైక్లో మీరు ಯಾವುದೇ ఇది చేసినా కూడా కొత్తది వేసుకున్నట్లయితే చాలా బెస్ట్. ఎందుకంటే ఆయిల్ చాలా ఇంపార్టెంటు బైక్కి. సో దానికోసం అనేది ఆయిల్ పంప్ అనేది నేను కొత్తదే వేస్తాను అనమాట. అది ఎంతే బాగున్నా కూడా ఆయిల్ పంప్ అనేది కొత్తదే వేస్తాను. కొత్తదే వేసాము అనుకున్నట్లయితే మీరు ఏం చేంజ్ చేయలేదండి. ఇది చాలా రోజులైంది కాబట్టి నేను ఆయిల్ పంప్ అనేది పాతదైంది కాబట్టి నేను ఆయిల్ పంప్ అనేది చేంజ్ చేస్తాను వేసేటప్పుడు. దీనికి 3 బాండ్ అనేది యూజ్ చేయండి. ఓరింగ్ ఉంటుంది. 3 బాండ్ అనేది యూజ్ చేసి వేసినట్లయితే ఆయిల్ అనేది లీకేజ్ అనేది ఉండదు. ఫిట్ చేసేటప్పుడు ఓరింగ్ కూడా వస్తుంది దీనికి, ఆ కవర్కి ఏదైతే ఇప్పుడు తీసాం కదా దానికి. తర్వాత దానికి ఒక వీల్ అనేది వస్తుంది, ఆయిల్ పంప్ వీల్ అనేది. ఆయిల్ పంప్ వీల్ వచ్చి దానికి ఒక పిన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. పిన్ అనేది ఈ బైక్లో వచ్చేసి యాక్టివాలో ఇలాగ వస్తుంది. ఓల్డ్ బైక్లో అయితే డైరెక్ట్గా ఇలాంటి పిన్ గిన్నె ఏమి రాదు, డైరెక్ట్గా మనకి ఎల్లో కలర్ టైప్ వస్తుంది. అది వీల్ వచ్చేసి డైరెక్ట్గానే దాంట్లోకి ఇచ్చేయచ్చు. ఈ బైక్లో 3G బైక్లో వచ్చేసి మనకి ఒక పిన్ వచ్చి దానిపైన వీల్ అనేది వస్తుంది. తర్వాత దాని లోపల వచ్చేసి ఉండేటువంటిదే ఆయిల్ పంప్. ఈ విధంగా ఆయిల్ పంప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. దీనికి ఆయిల్ పంప్కి అంతే 2 డాల్ బుషెస్ అనేది వస్తాయి. డాల్ బుషెస్ అనేది మనం ఫిట్ చేసేటప్పుడు అంతే డాల్ బుషెస్ అనేది వేసుకొని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్డు బోర్ మాత్రము చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే, అంటే ఎడ్డు బోర్ మాత్రమే చేసుకోవాలనుకునే వాళ్ళైతే ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఈ విధంగా ఆయిల్ పంప్ అనేది తీసేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఏదైతే ఎడ్డు బోర్ అనేది ఓపెన్ చేసాం కదా వెతుకొని వెళ్ళి పర్టికులర్గా బైక్కే సంబంధించిన లేత్ మిషన్స్ అనేది ఉంటాయి. ఆ ఒక షాప్స్కి అనేది వెతుకొని వెళ్ళి ఇచ్చినట్లుగా అయితే వాళ్ళు ఎడ్కి అనేది వాల్స్ అనేది చేంజ్ చేస్తారు, బోర్ అనేది రీబోర్ అనేది చేయిస్తారు. మీరు కొత్త బోర్ కావాల్సింటే కొత్త బోర్ వేసుకోవచ్చు. హెడ్ అనేది అదే అవుతుంది. క్రాంక్ బేరింగ్స్ అనేది సౌండ్ వచ్చినట్లయితే మీరు కంప్లీట్గా ఇంజన్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేయడానికి ఇటువైపున 10 సైజ్ బోల్ట్ అనేది విప్పేసి అటువైపున క్లచ్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే క్లచ్ వేరియేటర్ పుల్ అవన్నీ మీకు ఫుల్ ఇంజన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇంజన్ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అయితే మన ఛానల్లో వచ్చేసి ప్లేలిస్ట్లో హోండా అనేది ఉంటుంది. దాంట్లో వెళ్ళి పర్టికులర్గా యాక్టివ్కి సంబంధించిన ఇంజన్ ఫుల్ ఇంజన్ అనేది ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.